ఎంతసేపు మ్యానుఫ్యాక్చరింగ్ అని లాజిస్టిక్స్ అని ఈ ఐపీఓస్ చూసి బోర్ కొట్టేసింది కదా. అందుకనే కొత్తగా సినిమా ప్రొడక్షన్ వాళ్ళ ఐపీఓ ఒకటి వస్తుందండి. దాన్ని అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని, నాగవంశీ గారి సితారా ఎంటర్టైన్మెంట్స్ అని, ఇలాంటి కోవలో ఉండే మీడియా అండ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ సన్షైన్ పిక్చర్స్ ఐపీఓ గురించి ఈ షార్ట్ లో మాట్లాడుకుందామండి. వీళ్ళు 2007 లో స్టార్ట్ అయ్యారు. కేరళ స్టోరీ లాంటి బిగ్గెస్ట్ హిట్ కి ప్రొడక్షన్ చేసింది వీళ్ళే. దీంతో పాటు ఇంకొన్ని హిట్ సినిమాలు ఇదిగోండి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసేయచ్చు. అయితే మీరు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ తాలూకా రెవెన్యూస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేది కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు చాలా లో బడ్జెట్ లో తీసిన సినిమా మంచి సూపర్ హిట్ అయ్యి మంచి ప్రాఫిట్స్ తీసుకురావచ్చు. హై బడ్జెట్ లో తీసిన సినిమా ఫ్లాప్ అయిపోయి మొత్తం లాసెస్ తీసుకురావచ్చు. అయితే అలాంటి రిస్క్ ని వీళ్ళు మిటిగేట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే, ఒకటి వీళ్ళు జస్ట్ సినిమా ప్రొడక్షనే కాకుండా ఓటీటీలో వెబ్ సిరీస్ అని, టెలివిజన్ సిరీస్ అని వీటిలో కూడా అండ్ కొత్తగా మ్యూజిక్ లేబుల్స్ అదే మ్యూజిక్ రైట్స్ తాలూకా ఎక్స్ప్లాయిటేషన్ వాటిలో కూడా ఎంటర్ అవుతున్నారండి. అయితే వీళ్ళ బిగ్గెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఓన్ గా ప్రొడక్షన్ లాంటివి అవి చేయకన్నా వేరే సంస్థలతో, ఫర్ ఎగ్జాంపుల్ జియో స్టూడియోస్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యి కొంత డబ్బులు పెడతారు. అంటే రిస్క్ ని షేర్ చేసుకుంటారు అనమాట. సో దీని ఒక లాటరీ టికెట్ అనుకోండి. మీరు 100 రూపాయలు పెట్టి లాటరీ కొంటున్నారు, పోతే 100 రూపాయలు పోతాయి కదా అని చెప్పి మీరు మీ ఫ్రెండ్ కలిపి 50 రూపాయలు వేసుకున్నారు అనుకోండి. రేపు పొద్దున మీకు లాటరీ వస్తే సగం డబ్బులు మీ ఫ్రెండ్కి ఇచ్చేయాల్సి వస్తుంది. సో రిస్క్ ని ఎలా షేర్ చేసుకుంటున్నారో రేపు పొద్దున ప్రాఫిట్స్ ని కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. నా వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్స్ అవి మీరు ఇక్కడ చూడొచ్చు. బట్ అసెట్ ఆ రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని వచ్చే సినిమాలు బట్టి అవి హిట్ అయిన దాన్ని బట్టే ఉంటూ ఉంటాయండి. అయితే ఫ్యూచర్ కోసం మాట్లాడాలి అంటే వీళ్ళు కేరళ స్టోరీ 3తో పాటు ఒక 8 లేక 9 సినిమాల్ని కంటెంట్ లో లాక్ చేసుకున్నారట. అంటే మన భాషలో చెప్పాలంటే యాక్టివ్ పైప్ లైన్ లో ఉన్నాయండి. ఈ సెప్టెంబర్ మిడిల్ నుంచి అక్షయ్ కుమార్ గారి ఒక సినిమా కూడా స్టార్ట్ అవుతుందంట. సో మీకు అర్థమైపోవాల్సిన విషయం ఏంటంటే ఒక 3 సంవత్సరాల తర్వాత స్టాక్ ప్రైస్ ఇంత ఉంటుంది, 10 సంవత్సరాల తర్వాత స్టాక్ ప్రైస్ ఇంత ఉంటుంది అనేది మనం చెప్పలేమండి. ఎప్పటికప్పుడు వీళ్ళు ఏం కంటెంట్ లాక్ చేసుకుంటున్నారు, ఆ సినిమా హిట్ అవ్వచ్చా లేదా అనే స్పెక్యులేషన్ బట్టే ఉంటూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ రేపు పొద్దున రిజల్ట్స్ బట్టి కూడా ఉంటూ ఉంటుందండి. సో రిస్క్ గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నెగిటివ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ లో ఉన్నారు. అలాగే హై క్లయింట్ కాన్సన్ట్రేషన్, టాప్ 5 కస్టమర్స్ నుంచి 75% ఆఫ్ ద రెవెన్యూ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ కేరళ స్టోరీ తాలూకా కేసు ఇప్పటికీ నడుస్తుందండి. సెప్టెంబర్ 17 కోర్ట్ హీరింగ్ డేట్ ఏదో ఉన్నదంట. సో దాన్ని కూడా ప్రాపర్ గా వాచ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒకసారి వాల్యుయేషన్ పరంగా చూడాలంటే ఇది కూడా డిసీవింగ్ గా ఉంటుందండి. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు 28 times PE తో వస్తున్నారు. పానోరమా స్టూడియోస్ వాళ్ళు 7 times అని, బావేజా స్టూడియోస్ వాళ్ళు 12 times అని, బాలాజీ టెలిఫిల్మ్స్ అని వాళ్ళు 40 times ఇలాంటి వాల్యుయేషన్స్ తో వస్తున్నారు అనమాట. నా మళ్ళీ చెప్తున్నా అండి, ఒక సంవత్సరం తక్కువ ప్రాఫిట్స్ వచ్చి ఇంకొక సంవత్సరం ఎక్కువ ప్రాఫిట్స్ వస్తుంది కాబట్టి వాల్యుయేషన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంపేర్ చేయలేం. నా ప్రోస్ లో మాట్లాడాలంటే వీళ్ళు ఐపీఓ ద్వారా 282 crores రేస్ చేస్తున్నారు. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 172 crores అండి. దీంతో ఫ్యూచర్ లో తీయబోతున్న సినిమాలకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ లో యూస్ చేస్తామంటున్నారు. ఇంకా బోరింగ్స్ చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ 9 crores మాత్రమే అండి. సో చాలా తక్కువ డెట్ టు ఈక్విటీ రేషియోలో ఉన్నారు వీళ్ళు. ఓకే కదా. సో మీరు ఒకవేళ ఒక డిఫరెన్షియేటెడ్ హై మార్జిన్ ప్లే అండ్ అలాగే ఎక్కువ ప్రాబిలిటీ మీద నడిచే బిజినెస్ మీకు ఇష్టం అయితే, రివార్డ్ నాకు కావాలి, రిస్క్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు అయితేనే ఇలాంటి ఐపీఓస్ వైపు చూస్తూ ఉండండి. లేదంటే ఒకవైపు వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ ఉంటూ ఉంటుంది, ఒక పక్క ఎర్నింగ్స్ ఎలా వస్తుంటాయో తెలియదు, ఇంకొక పక్క ఈ యాంకర్ ఇన్వెస్టర్స్ లో మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ ఫండ్ కానీ ఎలాంటి ఫండ్స్ కూడా పార్టిసిపేట్ చేయలేదండి. సో కేరళ స్టోరీ లాంటి ఇంకొన్ని సినిమాలు వీళ్ళకి రానున్నాయా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే రేపొద్దున మ్యూజిక్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని ఎక్కువకి వీళ్ళు అమ్ముకోగలరా లేదా అనేది చూసుకుంటూ ఉండాలండి. సో అలాంటి అనాలిసిస్ మీరు చేయగలరు అని నమ్మితేనే ఒకసారి స్టాక్ వైపు చూడండి. జీఎంపీ ప్రకారం మాట్లాడాలంటే రీసెంట్ గా ఉన్న ఐపీఓస్ కొంచెం డీసెంట్ జీఎంపీ ఉన్నది, అది కూడా ట్రాక్ చేసుకుంటూ ఉండండి.